ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా కోరుకునేవారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో టాక్‌తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఆయనకు మాత్రమే ఉంది అని వాళ్ళ నమ్మకం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అంతేకాకుండా ఎలాంటి జానర్కైనా సరితూగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న అతి తక్కువ మంది ఇండియన్ హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కంఫర్ట్‌కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఉంటాడు. స్టార్ డైరెక్టర్స్ జోలికి వెళ్లకుండా కేవలం మీడియం రేంజ్ డైరెక్టర్స్తోనే ఆయన ఇంతకాలం సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇదంతా గతం. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నిర్మాతలకు ఆయనతో సినిమాలు తీయటం నరకప్రాయంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత ఎలాగో ఓడిపోయాడు కాబట్టి ఒక 3 సినిమాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి విడుదల చేశాడు. కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాతలకు అసలు అందుబాటులో ఉండటం లేదు. హరిహర వీరమ్మల్లు చిత్రాన్ని పూర్తి చేయడానికి 4 రోజులు, అదేవిధంగా ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. కేవలం 25 రోజులు కళ్ళు మూసుకుంటే ఈ 2 సినిమాలు పూర్తవుతాయి. కానీ వీటిని పూర్తి చేయటానికే ఆయన నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. హరిహర వీరమల్లు చిత్రానికి ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాడు. కేవలం పవన్ కళ్యాణ్ నుండి 4 రోజుల కాల్ షీట్స్ దొరికితే సినిమాని పూర్తి చేసి వచ్చే నెల 28న విడుదల చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆయన దొరకటం లేదు. గత 15 రోజులుగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలో ఉన్నాడు. అందుకే 4 రోజుల నుండి ఆయన తీవ్రమైన వెన్నునొప్పి, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. ఇప్పుడే ఆయన అనారోగ్యం నుండి కోలుకున్నాడు కదా, ఇక షూటింగ్లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రేపటి నుంచి 3 రోజుల పాటు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించడానికి రెడీ అవుతున్నాడు. ఈ 3 రోజుల పర్యటన తర్వాత ఆయన డేట్స్ సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఫిబ్రవరి నెలలో ఎట్టి పరిస్థితిలో సినిమాని పూర్తి చేయాలి, లేదంటే సినిమాని మళ్లీ వాయిదా వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏఎం రత్నం నిర్మాతగా కోట్ల రూపాయల్లో నష్టపోయే అవకాశాలున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఇతన్ని కలుస్తాడా లేదా అనేది చూడాలి.